ప్రతి ఒక్క కులం మతంకి రెస్పెక్ట్ చేయి చెప్పిన ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్లో నేను ఇట్లా అండర్లైన్ చేసి చూపిస్తా. నెక్స్ట్ టైం మీరు వస్తే ఖురాన్ ఇట్లా తీసి అది రీడ్ చేసుకొని దాని ట్రాన్స్లేషన్ చెప్తా. ఆ చిన్నప్పుడు నాకు అమ్మ ఖురాన్ నేర్పించింది, అమ్మ చెప్పింది ఇది మానవత్వం, ఇదే ఇస్లాం. జై శ్రీరామ్. రెస్పెక్ట్ చేయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్కి రెస్పెక్ట్ చేయి. చేస్తాం, 100% రెస్పెక్ట్ చేస్తాం. వాట్ ఈస్ దట్? జీసస్ క్రైస్ట్కి రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఈస్ దట్? పెద్దమ్మ గుడికి పోతా. వాట్ ఈస్ దట్? రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఈస్ రాంగ్? తిరుపతికి పోతా. వాట్ ఈస్ రాంగ్? యూసుఫ్ బాబా దగ్గర దర్గా పోతా. వాట్ ఈస్ రాంగ్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాకు ఇస్తుంది కదా అర్హత. ఎస్. నా ఇస్లాం ఇస్తుంది కదా. ఎస్, నో డౌట్. అడగాలి అంటే అల్లాతో అడగాలి, కానీ రెస్పెక్ట్ అందరికీ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ నా ఖురాన్ చెప్పింది. గుడ్. అదే చేస్తున్నాను నేను. సో ప్రతి ఒక్క ఇండియన్ అదే చేయాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అనేకతాలో ఏకతా. అరే నాకు దుబాయ్లో బిజినెస్ ఉన్నది అడుగుతారు, అరే భాయ్ 140 crores మీరు ఎట్లా యునైటెడ్ ఉంటారు? ఇన్ని లాంగ్వేజ్లు, ఇన్ని రీజన్లు, ఇన్ని కాస్ట్, ఇన్ని భాష, ఇంత యాష, డ్రెస్సింగ్ అన్నీ ఉన్న తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, మీరు ఎందుకు ఇంత కలెక్టివ్గా ఉంటారు? మీకు సలాం చేయాలి. సో అదే బ్యూటీ, బికాస్ ఇండియా ఈజ్ అ రెయిన్బో. సో ఆ బ్యూటీ ఇస్లాంలో ఉన్నది, ఆ బ్యూటీ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నది. దానికోసం ఆ కాన్స్టిట్యూషన్ అండ్ ఇస్లాంకి ఒక మిక్స్చర్ ఫిరోజ్ ఖాన్. ఎస్, ఆ బ్యూటీ ఫిరోజ్ ఖాన్లో ఉంది. ఎస్, నా అమ్మ చెప్పింది. ఆ ఖురాన్ నేర్పిస్తప్పుడు నా అమ్మ చెప్పింది 9 months కడుపులో ఉన్న తర్వాత అమ్మ కాల్ కింద స్వర్గం రాసింది ఇది ఖురాన్ అని చెప్పింది. సో నేను అప్పుడు అడిగిన, అమ్మ ఈ దేశం ఒక 50, 60, 70 సంవత్సరం మన భారం తీసుకుంటుంది కదా, అది స్వర్గం కంటే ఎక్కువ అంటే 100%, 100 times ఎక్కువ స్వర్గం కంటే. దానికోసం దానికి ప్రొటెక్ట్ చేయి. ఆ రోజే మైండ్లో ఆలోచన వచ్చింది, ఏ రోజు ప్రాణం పోతే ఇండియా కోసం పోవాలి. దేవుడికి ఒకటే ప్రే చేసిన, ప్రాణం పోతే దేశం కోసం, కాస్ కోసం, మానవత్వం కోసం, సమాజం కోసం పోవాలి. ఉట్టి బెడ్ మీద సావద్దు. దానికోసమే ఈ విప్లవం మైండ్ సెట్ నాది. కానీ బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండకి చూసి అందరూ ముస్లిమ్స్ని చాలా ఇదిగా చూస్తున్నారు. రాంగ్. ఐ టోటలీ అగేన్స్ట్. వై? టోటలీ. ఒక మైనారిటీ కమ్యూనిటీకి ఎప్పుడు మెజారిటీ సేవ్ చేయాలి. అదే బ్యూటీ. అప్పుడే అక్కడ హిందువులు మైనారిటీస్, అక్కడ హిందువులు మైనారిటీ. ఎస్, మెజారిటీ ముస్లిమ్స్. వాళ్ళ బాధ్యత మైనారిటీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. యాజ్ పర్ ఖురాన్, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చలో బంగ్లాదేశ్ కదా, ఖురాన్ మాట్లాడదాం. యాజ్ పర్ ఖురాన్ కేటగారికలీ ప్రాఫిట్ మొహమ్మద్ ఇస్ టెలింగ్, ఎవరు మెజారిటీలో ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ భారం ఉంటుంది, మైనారిటీకి ప్రొటెక్ట్ చేయాలి. ఇలా మెజారిటీలో ఉన్న ముస్లిమ్స్ అక్కడ ప్రొటెక్ట్ చేయకపోతే సిగ్గు వస్తుంది నాకు.